ఎంపీ వాళ్ళ ఐక్యత, ఎంపీ వాళ్ళ ఐక్యత, ఎంపీ వాళ్ళ ఐక్యత, ఎంపీ వాళ్ళ ఐక్యత, ఎంపీ వాళ్ళను, ఎంపీ వాళ్ళను, ఎంపీ వాళ్ళను, ఎంపీ వాళ్ళను నాన్ శాంక్షన్ పోస్ట్ నుండి, నాన్ శాంక్షన్ పోస్ట్ నుండి, నాన్ శాంక్షన్ పోస్ట్ నుండి, నాన్ శాంక్షన్ పోస్ట్ నుండి సమాన పనికి సమాన వేతనం, సమాన పనికి సమాన వేతనం, సమాన పనికి సమాన వేతనం. ఎంపీ వాళ్ళ ఐక్యత వర్ధిల్లాలి, ఎంపీ వాళ్ళ ఐక్యత వర్ధిల్లాలి, ఎంపీ వాళ్ళ ఐక్యత వర్ధిల్లాలి, ఎంపీ వాళ్ళ ఐక్యత వర్ధిల్లాలి. ఎంపీ వాళ్ళని రిగ్రెట్ చేయాలి, ఎంపీ వాళ్ళని రిగ్రెట్ చేయాలి, ఎంపీ వాళ్ళని రిగ్రెట్ చేయాలి. We want justice, 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 we want justice. ఎంపీ వాళ్ళ ఐక్యత వర్ధిల్లాలి, 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 వర్ధిల్లాలి. రిగ్రెట్ చేయాలి, రిగ్రెట్ చేయాలి, రిగ్రెట్ చేయాలి, రిగ్రెట్ చేయాలి, రిగ్రెట్ చేయాలి, రిగ్రెట్ చేయాలి, రిగ్రెట్ చేయాలి. శాంక్షన్ పోస్ట్ మార్చాలి, శాంక్షన్ పోస్ట్ మార్చాలి, శాంక్షన్ పోస్ట్ మార్చాలి, శాంక్షన్ పోస్ట్ మార్చాలి. రిగ్రెట్ చేయాలి, రిగ్రెట్ చేయాలి, రిగ్రెట్ చేయాలి. జస్టిస్, జస్టిస్, జస్టిస్. నమస్కారం సార్. మేము గత 12 ఏళ్ల నుంచి ఇదే వ్యవసాయ శాఖలో 12 సంవత్సరాల నుంచి 12,000 వేతనంకే మేము పనిచేస్తున్నాము. మేము ఈ రోజు ఇక్కడికి ఈ రోడ్డు మీదకి రావాల్సిన ముఖ్యమైన కారణం ఏమంటే, వ్యవసాయ శాఖలో మమ్మల్ని కాంట్రాక్ట్ బేసిక్ కింద రోస్టర్ విధానంలోనే తీసుకున్నారు. మా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ బట్టే తీసుకున్నారు. మేము ఇన్ని రోజులు అందరికీ రిప్రజెంటేషన్స్ ఇచ్చుకుంటూ రిక్వెస్ట్ మోడ్లోనే వెళ్ళాము. ఎవరిని ఒకరిని కించపరుచుకుంటూ ఒక ఇదిగా చేసుకుంటూ రాలేదు. ప్రతి ఒక్క పొలిటికల్ వాళ్ళ దగ్గరికి రిప్రజెంటేషన్స్ ఇచ్చాము. మంత్రివర్యులైన అచ్చెన్నాయుడు సార్ గారికి రిప్రజెంటేషన్స్ ఇచ్చాము, నారా లోకేష్ సార్ గారికి ఇచ్చాము. ప్రతిదీ మేము రిక్వెస్ట్ మోడ్లోనే వెళ్ళి వాళ్ళకి రిప్రజెంటేషన్స్ ఇచ్చాము. అయినా మాకు ఎటువంటి వాళ్ళ నుంచి రిప్లై రానందువల్లనే మేము ఈ రోడ్డున రావడానికి ముఖ్యమైన కారణము. మమ్మల్ని ఎలాగైనా కానీ ఈ సమాన పనికి సమాన వేతనము ఖచ్చితంగా ఇవ్వాల్సిందే. అది మీరు మానవతా దృక్పథంతో ఆలోచించి మా కుటుంబ సభ్యులకి, మా ఎంపీఓల అందరికీ బాగు చేస్తారనే ఆశతోనే రోడ్డు మీదకి రావాల్సి వచ్చింది. ఇంతగా మేము గత లాస్ట్ 4 days నుంచి చేస్తూ ఉన్నాము. కానీ ఎటువంటిది మమ్మల్ని పిలిచి మా సమస్యల్ని పరిష్కరిస్తారు అని అనుకున్నాము. కానీ ఇంతవరకు ఎటువంటి రిప్లై కానీ మాకు రాలేదు మీ నుంచి. కాబట్టి మేము ఈ రోజు రోడ్డు మీదకి రావాల్సి వచ్చింది తప్ప ప్రభుత్వంకి ఎటువంటి వ్యతిరేక దృక్పథంతో కానీ ఇంకొక విషయంతో కానీ మా మనసులో మీ ప్రభుత్వం మీద ఎటువంటి చెడు అభిప్రాయం లేదు. ఎందుకంటే మీ ప్రభుత్వంలోనే మేము వచ్చాము కాబట్టి అదే ఆశాభావంతోనే మేము ఇక్కడికి రావాల్సి వచ్చింది తప్ప మిమ్మల్ని ఎటువంటి కించపరిచే ఉద్దేశం మాకు లేదు. దయచేసి మా ఎంపీ వాళ్ళ అందరికీ మీరు మానవతా దృక్పథంతో ఆలోచించి మమ్మల్ని సమాన పనికి సమాన వేతనము, అందరికీ ఎలాగైతే ఉద్యోగస్తులకి అన్ని ఫెసిలిటీస్ వస్తున్నాయో అలాగే మేము మీ కుటుంబ సభ్యులుగా, మీ ఆడపిల్లలుగా, మీ ఇంట్లో వ్యక్తులుగానే భావించి మమ్మల్ని అందరినీ ఆదుకోవాలని ఈ మీడియా తరఫున మేము రిక్వెస్ట్ చేసుకుంటున్నాం సార్. దయచేసి మీరు మా ఆడపిల్లల జీవితాల గురించి కొంచెము ఆలోచించాల్సిందిగా మేము కోరుతున్నాం సార్. ఈ సమాన పనికి సమాన వేతనం ఖచ్చితంగా ఇవ్వండి. దాన్ని మీరు ఖచ్చితంగా చేయాలని ఆశిస్తున్నాం సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. రైతులు మామూలుగా దేశానికి వెన్నెముక అంటారు. అలాంటి వ్యవసాయ శాఖకు మా ఎంపీఓలంతా వెన్నెముక లాంటి వాళ్ళు సార్. మేము లేనిది, మీరు స్థాపించినప్పుడు మేము లేనిది వ్యవసాయ శాఖ అనేది రైతులకు ఎలా ఉంది, రైతులకు సంక్షేమ పథకాలు ఏమిటో తెలియదు. మేము ఇంటింటికి పోయి వాళ్ళకి ప్రభుత్వం యొక్క సంక్షేమ పథకాలని ప్రతిదీ వాళ్ళకు చెప్పి చేపించి చేసి మిమ్మల్ని వ్యవసాయ శాఖలో ఒక మెట్టు ఎక్కియడానికి కారణం మా ఎంపీఓలదని నేను ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను సార్.
ఎవరైనా కానీ కోరికలు కోరితే, శివుడికి కోరికలు కోరితే వెంటనే ఆలకిస్తాడు అని అంటారు. కానీ మీకు ఎన్ని విధాలుగా చెప్పినా, ఎన్ని రిక్వెస్ట్ మోడ్స్ లో వెళ్ళినా, చేసినా, చెందినా మీరు ఎటువంటి రియాక్షన్ రావడం లేదు ప్రభుత్వం నుంచి. దయచేసి ఇది ఒకటి మనసులో పెట్టుకొని మమ్మల్ని సమాన పనికి సమాన వేతనము రెగ్యులరైజేషన్ చేసే విధంగా చూడాల్సిందిగా కోరుచున్నాం. గత 12 సంవత్సరాలుగా ఎంపీఓలో విధులు నిర్వహిస్తున్నాం సార్. ఏ రోజు మాకు కడుపు మండలేదు సార్. 12 ఏళ్ళు చేసినాం సార్. 12 ఏళ్ళు చేసినాక మా కడుపులు మండుతున్నాయి సార్. ఒక్క నెల జీతం రాకపోతే ఏ ఉద్యోగస్తుడు పని చేయలేడు, లేదంటే అప్పుల కోసం పరిగెడతాడు. వాళ్ళని చూసి అప్పులైనా ఇస్తారేమో కానీ కాంట్రాక్ట్ ఉద్యోగికి ఒక అప్పు దొరకదు సార్. దయచేసి 5 నెలలుగా జీతాలు లేకున్నా కూడా మేము 12 ఏళ్ళు ఈ కష్టాన్ని అనుభవిస్తున్నాం. కానీ ఇప్పటికీ కూడా ప్రభుత్వం మేము గత 5 రోజుల నుంచి ఈ సమ్మె చేస్తున్నా కూడా ప్రభుత్వం నుంచి మాకు ఎటువంటి రెస్పాన్స్ రాలేదు సార్. ఇంతమంది ఆడపిల్లలం రోడ్డుకి ఎక్కినాం. ఎందుకు రోడ్డుకి ఎక్కినాం? మా పిల్లలు ఏం తినాలా, మా పిల్లలు ఏం చదువుకోవాలా? మేము ఇంత చదువులు చదివి రోడ్డు మీద మేము ఈ రోజు అడుక్కునే పరిస్థితి తీసుకొస్తుంది ప్రభుత్వం. 12 ఏళ్ళు చేసిన కష్టానికి ఇదే చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో మేము వచ్చినాం. సీఎం గారి ఆధ్వర్యంలో ఇదే సీఎం గారు వస్తే మాకు ఏదో చేస్తారు, ఏదో సాధించుకుంటాం మేము అనే ఉద్దేశంతో ముందుకెళ్తున్నాం సార్. కానీ ఇప్పటికీ మాకు 2-3 ఏళ్ళు గడిచినా కూడా మాకు ప్రభుత్వం నుంచి ఎటువంటి కోరికలు నెరవేరలేదు. ఇప్పుడు మేము న్యాయమైన కోరికలు అడుగుతున్నాం సార్. మాకు ఉద్యోగ భద్రత కావాలి సార్. వెంటనే మాకు ఉద్యోగ భద్రతను కల్పించాలి. మాకు నాన్ శాంక్షన్ పోస్ట్ అంటున్నారు సార్. ఆ రోజు మేము ఉద్యోగంలో చేరేటప్పుడు ఏ ఒక్కరు కూడా మమ్మల్ని ఇది నాన్ శాంక్షన్ పోస్టు, ఇది శాంక్షన్ పోస్టు అని ఎవరు మాకు వివరించలేదు. ఒకవేళ ఆ రోజుల్లో వివరించుంటే మాకు ఈ పోస్టు వద్దు, వేరే పోస్టుకు మేము వెళ్ళే వాళ్ళం సార్. ఇప్పుడు 35 ఏళ్ళకి మాత్రమే సర్వీస్ ఉంటుంది. మామూలుగా ఎలిజిబుల్ కావాలంటే గవర్నమెంట్ జాబ్స్ కి ఒక బ్యాంక్ ఎగ్జామ్ రాయాలన్నా ఏ గవర్నమెంట్ సెక్టార్ లో కూడా 35 ఏళ్ళు దాటితే లేదు సార్. మేము 28 ఏళ్ళు 25 ఏళ్ళలో ఇక్కడికి వచ్చి 10 ఏళ్ళు మాకు ఇక్కడే గడిచిపోతే 40 ఏళ్ళకు మేము ఏ ఉద్యోగం చేయాలి సార్? ఏ ఉద్యోగంలో మేము అడుక్కోవాలా? ప్రభుత్వం దీనికి రెస్పాండ్ కావాల్సిందే కంపల్సరీ. నాన్ శాంక్షన్ పోస్ట్ అని ఆ రోజు మాకు చెప్పలేదు, మాకు ఇవ్వలేదు. జీవోలో కూడా మాకు నోటిఫికేషన్ లో ఆ రోజు ఇచ్చింటే మేము ఈ రోజు చేరే వాళ్ళం కాదు, మా జీవితాన్ని నాశనం చేసుకునే వాళ్ళం కాదు. 12 ఏళ్ళు మేము నాశనం అయిపోయినాం సార్. ఇప్పుడన్నా మాకు ప్రభుత్వం దిగి రావాలా, మాకు ఉద్యోగ భద్రత కల్పించాలా సార్. ఎంపీఓలుగా చేరినాము, ఏ క్వాలిఫికేషన్ తో చేరినామని కూడా మీరు అడిగినారు. ఇదే ప్రభుత్వము సీఎం గారు ఉన్నప్పుడు ఇదే రిక్రూట్మెంట్ లో ఎంత చదివినారు మీరని కూడా అడిగినారు సార్. ఎంఎస్సీలు చేసినారు, బిఎడ్లు కంప్లీట్ అయిపోయినాయి, ఎంఈడీలు చేసినారు. అయినా కూడా ఈ చిన్న ఉద్యోగానికి ఎందుకు వచ్చినాము అనేది ప్రభుత్వం కొంత గుర్తించాలా. అంటే ఇక్కడ చదువుకు విలువ లేదా సార్, లేకపోతే ఉద్యోగానికి విలువ లేదా? గవర్నమెంట్ ఏదన్నా కానీ ప్రభుత్వం తలుచుకుంటే ఏదైనా చేయగలుగుతుంది. ప్రజల కోసమే ప్రభుత్వం అంటున్నారు. మళ్ళీ ఇదే ప్రజలను ఆదుకోవడానికి ప్రభుత్వం ఎందుకు నిర్లక్ష్యం చేస్తుంది? ఇంతగా ఆడపిల్లలం రోడ్డు మీదకి వచ్చినాం. మేము ఇక్కడే కాదు సార్, మేము 1300 మంది ఉన్నాం. అందులో 800 మంది అమ్మాయిలమే ఉన్నాం. మరి ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది ఆడపిల్లలకి? సార్ అమ్మాయిలకు ఏదైనా చెయ్యాలనుకుంటే ఈ రోజు చేయండి. మాకు కూడా ఆడపిల్లలు ఉన్నారు. మేము ఆ పిల్లల్ని కూడా పైకి తీసుకురావాలంటే మాకు కావాలి సార్. అసలు ఫీల్డ్ లో అమ్మాయిలు తిరగకూడదు, కానీ మేము అమ్మాయిలము తెగబడి ఫీల్డ్ లో తిరుగుతున్నాం. మాకు పాము గడిచినా, కాళ్ళు ఇరిగినా, ఏమైనా కూడా మేము మా ఉద్యోగాన్ని నిర్వర్తిస్తున్నాము. ఎక్కడుంది సార్ న్యాయము? ఎప్పుడు మా డిమాండ్లను నెరవేర్చాలా? 12 ఏళ్ళు చేసినందుకు ఈ రోజు కడుపు మండి రోడ్డు మీదకి వచ్చి అడుగుతున్నాము. కాబట్టి ప్రభుత్వం వెంటనే మా సమస్యల్ని పరిష్కరించాల్సిందే సార్. ఇంత చదువు చదివినా కూడా ఉద్యోగం అనేది ఎంత విలువైందో తెలుసు సార్ మాకి. కాబట్టే మేము చిన్నది పెద్దదని కాదు సార్, చిన్న దాంట్లోనైనా మా భవిష్యత్తును వెతుక్కోవాలి అనుకుంటున్నాం సార్. కాబట్టి దయచేసి వెంటనే ప్రభుత్వం మమ్మల్ని ఒక కంటతో చూసి మేము కోరుకున్న ప్రభుత్వం మాకు న్యాయం చేస్తుందని అనుకుంటున్నాం. కాబట్టి ఆ న్యాయాన్ని వెంటనే చేయాలని కోరుతున్నాం సార్. నా పేరు మల్లేష్, అగ్రికల్చర్ ఎంపీఓ, కృష్ణగిరి మండలం, పత్తికొండ తాలూకా, కర్నూలు జిల్లా. మేము గత 12 సంవత్సరాలుగా వ్యవసాయ శాఖలో అగ్రికల్చర్ ఎంపీఓలుగా వర్క్ చేస్తున్నాము. అప్పటి ముఖ్యమంత్రి సార్ అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు మమ్మల్ని రిక్రూట్మెంట్ ద్వారా, అదేవిధంగా రూల్ ఆఫ్ రిజర్వేషన్ రోస్టర్కం ద్వారా తీసుకున్నారు. మాకు ఈ గవర్నమెంట్లోన దాదాపు 12 సంవత్సరాలు జాబ్ చేస్తున్నప్పటికీ కూడా మాకు జీతం 12,000 మాత్రమే. ఇప్పటికైనా మా శ్రమని గుర్తించి చంద్రబాబు నాయుడు సార్ గారు అయితేనేమి మాకు న్యాయం చేస్తారని మేమందరం రాష్ట్రం మొత్తంలో ఉన్న ఎంపీఓస్ అందరం ఆశిస్తున్నాము. మరి ముఖ్యంగా
ఈ తెలుగుదేశం గవర్నమెంట్లోన మా రిక్రూట్మెంట్ స్థాపించడం జరిగింది కాబట్టి రైతులకు అన్ని విధాలా మేము సహాయ సహకారాలు అందిస్తాము. మా అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లోన మా సేవలు అగ్రికల్చర్ వ్యవసాయ శాఖలో అన్ని విధాలుగా బాగా జరుగుతున్నాయి కాబట్టి మాకు 12 సంవత్సరాలు అయినప్పటికీ కూడా మా జీతభత్యాలు కూడా సరిగ్గా లేనందువల్ల ఈ రాష్ట్ర ఎంపీఓలు మొత్తము ధర్నా చేయడం జరుగుతుంది. కాబట్టి ముఖ్యంగా మా డిమాండ్స్ ఏంటంటే సమాన పనికి సమాన వేతనం, తక్షణమే 35,000 శాలరీ మాకు మంజూరు చేయాలి. అదేవిధంగా ఎంపీఓలకు ఉద్యోగ భద్రత కూడా కల్పించాలి. అదేవిధంగా మహిళా ఉద్యోగులకు కూడా ప్రసూతి సెలవులు, అదేవిధంగా మాకు పిఎఫ్ ఇట్లాంటివి హెచ్ఆర్ కూడా గవర్నమెంట్ వారు కల్పిస్తారని మేము ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సార్ గారిని అందరం కోరుచున్నాము. మాకు కూడా న్యాయం చేస్తారని అనుకుంటున్నాము. నా పేరు వెంకటేశ్వర్లు, కర్నూలు జిల్లా ఎంపీఓగా పనిచేస్తున్నాను. గత 12 సంవత్సరాల నుంచి వ్యవసాయ శాఖలో ఎంపీఓలుగా పనిచేస్తున్నాము. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు 2014 సంవత్సరంలో ప్రభుత్వం ఏర్పడినప్పుడు ఎంపీఓ వ్యవస్థను తీసుకురావడం జరిగింది. ఆ ఎంపీఓ వ్యవస్థ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా 12 సంవత్సరాల నుంచి మేము ఈ కాంట్రాక్ట్ వ్యవస్థలోనే పనిచేస్తున్నాము. బట్ మాకు కాకపోతే ఇంతవరకు శాలరీ కానీ మాకు జీతభత్యాలు కానీ పెంచింది లేదు. మా యొక్క డిమాండ్స్ ఏమంటే మెయిన్గా మాకు ఉద్యోగ భద్రత లేదు. తక్షణమే మాకు మా యొక్క జీతభత్యాలను పెంచాలని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము. ఈ యొక్క డిమాండ్స్ గాన మాకు నెరవేర్చకపోతే, ప్రభుత్వం నెరవేర్చకపోతే మా యొక్క సమ్మెను ఉధృతం చేస్తామని మేము ప్రభుత్వాన్ని మీడియా పక్షాన మేము తెలియజేస్తున్నాము.